వస్తుని ఇచ్చ. మళ్ళీ చెప్పండి. అప్రాప్త అప్రాప్తస్య వస్తు అప్రాప్తస్య వస్తుని ఇచ్చా. ఇచ్ఛా ఇచ్చా అంటే ఏంటి? పొందని విషయమని కోరికమని. పొందాలనే కోరిక. ఆశిషి 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 ఏంటిది? అర్థే ఆశిషి ఆశిషి అంతే. అప్రాప్తస్య వస్తుని ఇచ్ఛా ఇత్యుక్తే ఆశిషి. అది అప్రాప్తస్య వస్తుని ఇచ్చా ఆశిషి ఇత్యుక్తే ఆశిషి. ఇత్యుక్తే ఆశిషి. ఓకే. ఓకే. ఇక్కడ ఆశిషి అర్థః కిం? ఏంటిది? అప్రాప్తస్య వస్తుని ఇచ్చా. ఇత్యుక్తే ఆశిషి. ఇచ్చా ఇత్యుక్తే ఆశిషి. ఆశిషి దాన్ని తెలుగులో ఎలా చెప్తారు? అమ్మ ఆశిషి కిమ్ అన్నప్పుడు అప్రాప్తస్య వస్తుని ఇచ్చా ఇత్యుక్తే ఆశిషి అని చెప్పాలి. అంతేనా? అప్రాప్య వస్తువుపై ఇచ్చ. ప్రాప్తించని ప్రాప్తించని వస్తువు పట్ల కోరిక. ప్రాప్తించనటువంటి అన్నమాట. వస్తువు యందు ప్రాప్తించనటువంటి ప్రాప్తించని దాని యందు కోరిక. అంతే. అంతే. ప్రాప్తించని వస్తువు యందు కోరిక అన్నమాట. వస్తువు అంటే ఇంకా అది ఇక అన్ని రకాలు అక్కడ కదా. అది మనకి ప్రాప్తించదు కానీ కోరిక పొందాలనే కోరిక. ఓకేనా? ఇప్పుడు ఆశిషి అంటే ఇంకెవ్వరు తప్పులు చెప్పొద్దు. అస్సలు. ఎందుకంటే 20 నిమిషాలు పట్టింది దానికి. సరే భాజా. భాజా అంటే తప్పులు చెప్తే దీన్ని 25 సార్లు రాసుకురావాలి. అంతే అండి, నిజం. అవును. ఎందుకంటే మీరందరూ మంచిగా రాసుకున్నారు. ఒక్కొక్క పదాన్ని చెప్తూ రాయించాను ఇప్పుడు నేను. సో కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగానే మీరు చెప్పాలి. ఆశిషి అర్థం ఏంటంటే ఇదే చెప్పాలి. అమ్మమ్మ భాజ అంటే ఇదే అర్థమా? కాదు, స్టోర్ చేసి పెట్టుకున్నాము. మీరు అడిగినప్పుడు గుర్తుంటే చెప్పేస్తాము. ఏ ఒక్కళ్ళు కొంచెం అందించినా చెప్పేయగలం. అందించడం ఉండదుగా. అప్రాప్యస్తే వస్తుని ఇచ్చా ఆశిషి అంతే. నో మోర్ అందించడం. అదేయా? సో ఇదండి. సో భాజ పృథక్ కర్మణి. భాజ ముక్కలు ముక్కలు చేయడం అన్నమాట. సో విడివిడిగా చేయడం, విడివిడిగా చేయడం, విడదీయడం, ముక్కలు చేయడం అంతే. ఇంకా దానికి పృథక్ కర్మని ముక్కలు చేయడము విడదీయడం. పృథక్ 38 కదా. అయిపోయింది. ఇప్పుడు సభాజ. సభాజ ఎన్నోది? ప్రీతి దర్శనయ్యో. ఒక్క నిమిషం ఆగండమ్మా. అదేంటి ఎన్నోది ఇది నంబరు? నివాస అనేది 38. అచ్చా 38 ఇది. ఓకే, ఇది 39. 40 అమ్మా సభాజ. 40 రాసుకోండి. సభాజ 40. సభాజ ఏం చెప్పారండి? 39 భాజ. డేంజర్ అది. ఓకే 39 భాజ. మీరు చెప్పిండ్రు కానీ రాయలేనట్టున్నారు. రాయలేదండి. అదే భాజ పృథక్ కర్మని. పృథక్ కర్మణి. పృథక్ కర్మణి. క మహాప్రాణం కాదు, ఇది అల్ప ప్రాణం. ఈ థ అనేది మహాప్రాణం. పృథక్ కర్మణి అంటే ముక్కలు చేయడం. అర్థం తర్వాత ఇది ప్రొనౌన్సియేషన్ ఫస్ట్ కరెక్ట్ చెప్పండి. పృథక్ కర్మణి. పృథక్ కర్మని. కర్మణి. అది పృథక్ కర్మణి. ధా లేదమ్మా అక్కడ. పృథక్ మహాప్రాణము కర్మణి. అది పృథక్ కర్మణి. అది సూపర్ అమ్మా. అందరు ఇలాగే చదవండి. చిన్నగా ఒక్కొక్కటే నేర్చుకోండి, మెల్లగా నేర్చుకోండి, కరెక్ట్ నేర్చుకోండి.
తొందరపడి ఏం చేసేది లేదు మనకి కదా. అంతే. అది. సో తర్వాత సభాజ. ముక్కలుగా చేయటమా? సభాజ. అవునమ్మా, అయిపోయింది కదా. దాని రూపం కూడా మీరు ముక్కలు రాసేసిండ్రు. చేయడం, విడదీయడం ఇందులో అన్ని కదా రాసేస్తాం రాయడం కదా. లేదు, మీరందరు రాసిండ్రు. ఇది రాసుకోండి, సభాజ. 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 ఏంటది? ప్రీతి ఆ. సభాజ ప్రీతి ప్రీతి దర్శనయో. ప్రీతి ప్రీతి దర్శనాయో దర్శనయో. దర్శనయో ప్రీతి సేవనయోహో చ. అది మరియు ఇది అని చెప్తున్నారు. ప్రీతి ప్రీతి దర్శనయోహో అంటే ఏంటిది? మంచిగా చూపించడం, ప్రేమతో చూపించడం, ప్రేమతో చూపించడం. దర్శనయో. చూపిస్తా, తర్వాత ఇంకోటి మీరు రాసుకోండి ఫస్ట్. ఇదైతే ప్రేమతో చూపించడం. ఆ తర్వాత ప్రేమతో సేవ చేయడం మరియు ప్రేమతో సేవ చేయడం. చేస్తాము కానీ అక్కడ ప్రేమ ఉండదు. ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నామా, చెయ్యాలి కదా అని చేస్తుంటారు కొంతమంది కదండి. సో అట్లా కాకుండా ఇది ప్రేమతో చేయడం అన్నమాట. ఇప్పుడు పుస్తకంలో ఒక స్టోరీ, మంచి స్టోరీ కనిపిస్తుంది. సో అది చూపించాలి కదా. నేను ఇది చదువుతున్నానని చూపిస్తున్నాను ఊరికే, కానీ ప్రేమతో చూపించాలి కదా. సో ఈ పుస్తకం చాలా బాగుంది, ఇందులో ఇది మంచి కథ ఉంది చూడు అని ప్రేమతో చూపించాలి, అలాగనమాట. ఆ సందర్భంలో ఇది వాడతాం, ఈ ధాతువుని వాడతాం. ఏ ధాతువు అది? సభాజ. సమాజ్. ఆ? సమాజ. సభాజ. 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 మునిగారు చెప్పండి అది. సభాజ. అది సభాజ అంటే ఏంటి? ప్రీతి దర్శనయోహో ప్రీతి ప్రీతి దర్శనయోహో. సేవనయోహో చ. చా కూడా చెప్పాలి. చ. సభాజ ప్రీతి ప్రీతి దర్శనయోహో దర్శనయోహో చ సేవనయోహో చ. ప్రీతి సేవనయోహో చ సభాజ. ప్రీతి దర్శనయోహో ప్రీతి సేవనయోహో చ. ఇంకా వేరే వాళ్ళు చెప్పండి. ప్రీతి ప్రీతి. దర్శనయోహో చెప్పండి అమ్మా. ప్రీతి ధాతువే లేకుండా ప్రీతి ఎందుకు? ధాతువు చెప్పండి. ధాతువు సభాజ. కలిగి చెప్పండి అమ్మా. సభాజ. సభాజ అంటే ప్రీతి దర్శనయోహో ప్రీతి సేవనయోహో చ. చ. అంటే ఏంటి? తెలుగులో కూడా చెప్పండి. ప్రేమతో చూపించటం మరియు ప్రేమతో సేవ చెయ్యడం. ప్రేమ చూపించడం, ప్రీతి దర్శనయోహో ప్రేమతో చూపించడం, లేకపోతే ప్రేమ చూపించడం, ప్రేమతో సేవ చేయడం కదా. సేవలో ప్రేమ ఉంటుంది. ప్రేమతో చూపించడం మరియు ప్రేమతో సేవ చేయడం. అంటే ప్రేమ ఉండాలి అంతే, అన్ని ఉండాలి రెండిట్లోనూ కూడా. అవునమ్మా. ప్రేమ లేకుండా ఊరికే సేవ ఏదో చేసేయడం కాదు. అదే ఓకే. అంటే కోరికతోటిగా దేనితోటి చేయకూడదు, ప్రేమతోటి చేయాలి. అంటే ఇంకా ఆశించేది చేయకూడదు, ప్రేమగా చేయాలని. అదే మూర్తి గారు చెప్పండి. సభాజ. నేను చెప్తాము. ప్రీతి దర్శనయోహో ప్రీతి సేవనయోహో. ముందు ప్రేమతో ధాతు చెప్పండి. చూపించడం మరియు ప్రేమతో సేవ చేయడం. మీరు చాలా రాసుకోలేనట్టున్నారు మీరు. రాస్తున్నావమ్మా? రాసారా? మరి చదవలేదు. చదవండి. సభాజ. అమ్మా మీరు కాదమ్మా, సభాజ. నేను చదివే వాళ్ళకి చెప్తున్నాను. సరే. వేరే వాళ్ళ ముందు రా. నీకే. తర్వాత అమ్మ నేను చదవనా? ముని గారు మీరు చదవండి. సభాజ ప్రీతి దర్శనయోహో ప్రీతి సేవనయోహో చ. ప్రేమతో చూపించడము మరియు ప్రేమతో సేవ చేయడం. ఇంకా మన విజయదుర్గ గారు చెప్తాను నేను. చెప్పండి. సభాజ ప్రీతి దర్శనయోహో ప్రేమతో చూపించడం
ప్రీతి ఇంకో దర్శ ఓకే ఓకే ప్రీతి సేవనయోః చ ప్రేమతో సేవ చేయడం. ఇది మొత్తము ధాతువుని కంప్లీట్ చేసి తెలుగులో చెప్పండి అట్లా. ఓకే యా పుష్ప గారు. సభాజ ఉమ్, ప్రీతి దర్శనయోః ప్రీతి సేవనయోః చ ఉమ్, ప్రేమతో చూపించటం ప్రేమతో సేవ చేయటం మరియు చెప్పు. మరియు ఓకే ప్రేమతో చూపించటం మరియు ప్రేమతో సేవ చేయటం. ఇదేంటంటే ఒక్కొక్క దానికి ఏముంటుందంటే ఆచ్ఛాదనే అనడానికి మనం ఏం చెప్పాము, మూయడము, తర్వాత కప్పడము అట్లా చెప్పుకున్నాము. అంటే పర్యాయ పదాలు చెప్పినాం అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నాము, రెండు వేరు వేరు పదాలు కదా. అర్థమైందా? ప్రీతి దర్శనయోహో ప్రీతితో ప్రేమతో చూపించడము మరియు అంటున్నాం అనమాట. అంటే రెండు వేరు వేరు అర్థాలు ఇక్కడ. ఈ ఒక్కదానికే ఇంకొక అర్థం కాదు, పర్యాయ పదం కాదు ఇది అని చెప్తున్నాం. అందుకే మరియు అని చెప్పాలి. ఓకేనా? అవును మరి హా. అంటే ఆ సందర్భము ఈ సందర్భము అని. సరేనా? అదేనమ్మా. సో ఇంకా అందరు చెప్పేసిండ్రు కదండి. ముగ్గురే చెప్పిండమ్మా. ముగ్గురే చెప్పారా? ఇంకెవరున్నారు? శ్రీరామూర్తి గారు, సత్యవతమ్మ, ఇందిర గారు, విజయదుర్గ గారు అందరు చెప్పేసిండ్రు. యా పుష్ప గారు, మీరు, ఐఫోన్ అమ్మ, సత్యవతమ్మ చెప్పిండ్రు. యా అందరు చెప్పిండ్రు. ఓకే నెక్స్ట్ ఊనా. దీనికి రూపం ఏం చేస్తున్నారు ఈరోజు? విధిలింగు రాస్తున్నారు మీరు కదా. సభాజ. సభాజ అనేది ఇది ధాతువు. సభాజ నుంచి ఏమైంది? సభాజ్. ఏమైంది అది? సభాజ. సభాజ్. తర్వాత ఏమైంది? సభాజీ. అవునా? సభాజయ సభాజే వస్తుంది. జే రావాలి. ఎందుకు? గుణం కావాలి కదమ్మా. సభాజీ. సభాజీ సభాజీ సభాజే. సభాజే. ఆ తర్వాత షప్ ఉంటది కాబట్టి, అకారం ఉంటది కాబట్టి అయ్యో సభాజయ. సభాజయతి. ఇంతవరకు వచ్చింది. సభాజయతి కాదు, మీరు చేసేది ఏంటి? విధిలింగ్. సభాజయ తిప్పు. ఇప్పుడు తిప్పు సభాజయ. తీసుకురండి. ఇప్పుడు చూడండి, తిప్పులో ఏమైతుంది? పకారం ఎత్తు సంజ. అవునా? మనం ఏమన్నాము? విధి లింగ్. లింగ్ ఇకారం పోతుంది. గకారం ఇతస్య గకారం ఎత్తైనటువంటిది కాబట్టి లకారము. సో అప్పుడు ఏమైతుంది? గిత్తు లకారం. గిత్తు లకారం ఎప్పుడైతే చేస్తామో ఏం కావాలి? ఇతశ్చ. రెండు సూత్రాలు గుర్తు రావాలన్నాను. అవునా? తస్తస్థమిపాం తాం తం తామః ఇతశ్చ. సో ఇప్పుడు ఇతశ్చ ద్వారా ఇక్కడ ఏంటిది? తు వస్తుంది. గకారము లోపం. ఈకారం లోపైతే తా మిగులుతుంది. త మిగిలింది. అవునా? తర్వాత మనం విధిలింగు చేస్తున్నాం. విధిలింగులో ఏంటిది చేసేది? పరస్మైపది. అవునా? అప్పుడు ఏమైంది? యాసుట్. ఏమొచ్చింది? యాసుట్ వచ్చింది. తర్వాత తకారం ఉంది కాబట్టి సుట్. అవునా? సుట్ మొత్తానికి లోపం జరిగింది. యాసుట్ లో ఏం మిగిలింది? యా మిగులుతుంది. యా మిగిలితే ఏమైంది అక్కడ? యాకు ఇయ్యి వస్తుంది. అదంతాంగం కాబట్టి ఇయ్యిలో యకార లోపం అవుతుంది. అప్పుడు ఏం ఇయ్యి మిగిలింది? ఉంటది. యకారానికి లోపం ఎలాగైంది? అది లోపోవ్యోర్వలి వల్ ప్రత్యాహార వర్ణం పరంలో ఉంది కదా. ఇయ్య. తర్వాత త్. అవునా? ఏముంది అక్కడ మనకి? ఇత్తు ఉంది, ఇయ్య ఉంది. సో ఇప్పుడు ఇది వల్ ప్రత్యాహారం కాబట్టి యకారానికి లోపం. మిగిలింది ఏంటి? ఇత్. ఇత్తుకి ఏమైపోయింది ఇక్కడ? ఆ ఉంది. సభాజయ. ఆ ఉంది. సభాజయేత్. ఏంటి? సభాజయేత్ సభాజయేత. అంతే. ఆత్మలు సభాజ ఏత ఆత్మనేపదిలో. ఆత్మనేపది ఏంటి? త. పద్మ అది తింగ్ ప్రత్యయం ఏంటి? త. ఇక్కడ పరస్మైపదికి తి తిప్. ఆత్మనేపదికి త. కాబట్టి ఆత్మనేపదానాం తేరేతం తే వస్తుందా? మనం ఏం చేస్తున్నాము?
పిత్ చేస్తున్నామా? తిత్ విధిలింగ్ క్షమ్యతాం క్షమ్యతాం. ఉమ్. కాబట్టి అక్కడ తా అట్లాగే ఉంటది అంతే. అట్లే ఉంటుందా? సభాజయేత. ఇంకోటి ఏంటి? అది ఫ్లోలో వచ్చేస్తుంది అది. అదే అదే ఆపేస్తున్నా ఇక నేను ఇక్కడ ఆపేయడానికున్నా. సభాజయేత్ సభాజయేత సభాజయేత. అంటే ఏంటి అర్థము? అమ్మా ఈ రెండు ఎక్కడ ఇది? సభాజయేత్ ఉమ్, సభాజయేథ. ఉమ్. ప్రేమతో మహాప్రగామి. చూపించాలి, చూపించుగాక, ఆహా, ప్రేమతో చూపించుగాక. విధిలింగ్ లో వస్తుందమ్మా ఇది. విధిలింగ్ అండి. విధిలింగ్ పరస్మైద ఆత్మనేపది అంతేనా? అంతే అవును. అంతే. ఆహా. ఇప్పుడు ఎవరు ప్రేమతో చెప్తున్నారు? ప్రేమతో చూపించుగాక, ప్రేమతో సేవ చేయుగాక. ఉమ్. మా మరి సభాజయేతాకి ఏ సూత్రం వచ్చింది? ఉమ్, సభాజయేత ఆత్మనేపదిలో ఉమ్. ఇంకేం సూత్రం ఉంది అక్కడ? అట్లే అట్లే పెట్టుకున్నాం. ఆ తా ఆ, అట్లాగే ఇప్పుడు లంగ్ లకారం రాసుకోవాలి, లంగ్ లోటు రాసుకోవాలి ఇప్పుడు ఇక. ఒక నిమిషం ఆగండి అమ్మ. ఆత్మనేపది కాబట్టి మనకేమొస్తుంది? యాసుట సీయుట? తీయుట్. సీయుట్. సీయుట్లో మిగిలింది ఏంటి? సీట్లో ఈయు ఈయు. ఈయు. ఈయు మిగిలిన తర్వాత ఈ ఉంది, ఆ ఉంది. పూర్వంలో ఏముంది? సభాజయ, ఆ ఉంది. ఆ తర్వాత ఈ ఏమైంది? ఏ ఏ అయింది. అవునా? ఏత. ఇంకా ప్రత్యయం ఏంటిది మనకు? తింగి ప్రత్యయం. కరెక్ట్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. సభాజ, ఇదంతా చెప్పండి. ఫస్ట్ సభాజ, తర్వాత సభాజ ఆగిపోయిందండి అమ్మ. అకార లోపం చేయండి. సబాజ సబాజ్ సబాజ్ ఒక్క సబాజ్ నిమిషం ఆగండి. నాకు విజయదుర్గ గారు చెప్పండి, మీదే వినిపిస్తుంది. చెప్పండి అమ్మా మీరే. సబాజ్. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ నుండి చెప్పండి. ఫస్ట్దే సబాజ్. లేదు అక్కడ సబాజ. సభాజ. సబాజ ఆ, సబాజ్ ఆ, సబాజీ ఆ. సబాజే ఉమ్, సబాజయ ఉమ్, సబాజయేత్ ఉమ్. సబాజయేత. ఉత్తమం. కరెక్ట్. ఇప్పుడు దానికి అర్థాలు కూడా చెప్పేసేయండి. అతడు లేదా ఆమె ప్రేమగా రాసుకున్నారు కదా, చెప్పండి. ప్రేమగా అవన్నీ రాసుకున్నాను గాని ఉమ్. ఈ చెప్పలేనేమోనండి. ఒకటి చెప్పండి చెప్పండి. చెప్పండి, ఒకటి మీరే చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి. అతడు లేదా ఆమె అనండి, అనండి. అతడు లేదా ఆమె ప్రీతి ఏమన్నారు ఇక్కడ? అర్థం ఏం రాశారు? ప్రేమతో సేవ చేయడం. ప్రేమతో సేవ చేయాలి. విధిలింగులో ఏమంటున్నాము? చెయ్యాలి, చెయ్యుగాక, అట్లా చెప్తాము. సబాజయేత్. అతడు ఆమె ప్రేమతో సేవ సేవ చేయుగాక. చేయుగాక. తర్వాత ప్రేమతో చూపించాలి. ప్రేమతో చూపించుగాక. ఈ గాక పెట్టుకోండి, పెట్టుకుంటే గాక ఏమైతుంది? లేదు. విధిలింగని అర్థమవుతుంది. చాహియే అని అంటాం కదా సంస్కృత హిందీలో, అదన్నమాట. అంటే చెయ్యాలి, ఇంకా అది నీ ధర్మం, ఇంకా దానికి అపోజ్ చేయడానికి లేదు, అదనమాట. ఇంకా నేను చెయ్యను అని చెప్పడానికి లేదు, అది నీ ధర్మం అనమాట. చేయాలి, చేసి తీరాల్సిందే, అట్లా. ఓకేనా? ఆజ్ఞ. నెక్స్ట్ ఊన పరిహాణే. ఊన 41. 41. ఊన పరిహాణే. ఊన పరిహానే. అంటే తక్కువ చేయడం, తక్కువ చేయడం అంటే ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేయడం అన్నమాట. ఊన పరిహారం.
తక్కువ చేయడం, చిన్నగా చేయడం అట్లా అన్నమాట. అందుకనే ఇప్పుడు పాదోన అంటాం. అంటే ఏంటిది? ఊన, తక్కువ. అర్థమైందా? పాద అంటే 15 తక్కువ. పాదం దేంట్లో? ఇప్పుడు మనం ఇప్పుడు డబ్బులు తీసుకుంటేనేమో అక్కడ ఎన్ని 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 పాదం అంటాము? 25కి 25 పైసలకి పాదం అంటాం. ఇక్కడ 15 టైం చూసుకుంటే 15 నిమిషాలకి పాదం అంటాం. అవునా? ఒక శ్లోకము పాదోన తీసుకుంటే షడ్వాదనం అట్లా అంటాం కదా మనం. ఆగండి. పాదం. పాదము అంటే దేనికి ఏది పాదము అది చూసుకోవాలి. ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ అక్కడ పాదం అని. సో అక్కడ పాదోన అంటే సగము అన్నమాట. అంటే ఇప్పుడు పాదాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? డబ్బులు 2 తీసుకుంటే కాదు, డబ్బులు తీసుకుంటే పాదంలో ఎన్ని వస్తాయి? 25 వస్తాయి సెంట్లు. 25 25 పైసలు వస్తాయి. సో ఇప్పుడు టైం తీసుకుంటే 15 15. నిమిషాలు. అర్థమవుతుందా? సో ఇక్కడ పాదానికి 15 నిమిషాలు. పాదం అంటే రూపీస్ లో, మనీలో 25 పైసలు. పైసలు. అర్థమవుతుందా? 100 రూపాయలు తీసుకుంటే 25 రూపాయలు. అవునా? అది పాదం, ఒక పాదం. సో పాదోన అంటే డబ్బులు టైం అంటే తీసుకుంటే 15 ఒక్క నిమిషం పావు ఆగండి. వంతు, అర్ధ భాగం కాకుండా పావు వంతు. అంతే. సో ఇప్పుడు డబ్బులు తీసుకుంటే 25 పైసలు. అదేంటిది? తక్కువ. పాదోన అంటే 25 పైసలు తక్కువ ఉన్నటువంటిది ఇవ్వడం అన్నమాట. అంటే ఏంటి? 75 పైసలు ఇచ్చాడు. అర్థమైంది? ఇక్కడ పాదోన దశవాదనం అంటే ఏమైంది ఇప్పుడు? పావు 15 తక్కువ నిమిషాలు తక్కువ. పావు తక్కువ. 10. 15 9:45. నిమిషాలు తక్కువ అయింది ఇక్కడ. అవునా? ఇక్కడ ఆయనకి ఇచ్చింది ఎంత అన్నాం మనము? 25 పైసలు తక్కువ అయ్యి ఇచ్చాడు. అంటే 75 ఇచ్చాడు. ఇక టైం 15 తక్కువ అన్నాం. అంటే ఏమైంది? 9:45. 9:45. అర్థమైందా? 45. సో పావునేమంటాము? ఊనా. ఊనా. కాదు, పాదము అంటాం అన్నమాట. పాదము అంటాం అక్కడ. ఏం ఏం తక్కువైంది? ఊన అంటే తగ్గడం. ఓకే, తక్కువ చేయడం, తగ్గడము అలాంటిది అనమాట. అర్థమైందా? అమ్మ మీకు కాళ్ళ గురించి ఏమని చెప్పారు? దాన్ని అర్థం కాదు నాకు. కాలంలో 2 15 పాదాలని కాదు, కాదండి, పాదకి ఓన అంటే ఆ, పాదం అంటే పావు వంతు కదా, ఓన అంటే తక్కువ చేయడం. సగమే అక్కడ 2 పాదాలు ఉంటాయి కదా. అవును. ఏం 2 పాదాలు ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? కాదు, ఇక్కడ కాళ్ళు 2 పాదాలు. చెప్తున్నారమ్మా. ఆగండి, అది కాదు చెప్తున్నా కాళ్ళు వినండి. అడుగుతున్నారు ఆ అది కాదు, మునిగారు. అది కాదు. పాదం అంటే వేరు, ఊన అంటే వేరు. ఊన అంటే తగ్గడం. ఏం తగ్గడము? టైం ని తీసుకుంటే 15 నిమిషాలు, డబ్బులు తీసుకుంటే 25 అది పైసలు. అర్థమైంది. అదే మరి, అదే పాదం అంటేనే తెలియాలి. పాదం అంటే అక్కడ పాదం వేరు, ఇక్కడ పాదం వేరు. ఆ పాదం అడుగుతున్నారు ఆయన. ఆ, సో పాదం అంటే పాదం అంటే పావు వంతు. పావు వంతు భాగం అనుకోండి. అంతే, పావు వంతు. ఓకేనా? మన విజయదుర్గ గారు చెప్పారు, పాదం అంటే పావు వంతు అనేది గుర్తు చేసుకోండి అంతే. పావు వంతు. అహం వదామి ఇందిర. వదతు. వదామివ ఉక్తవతి. వదామి అభవత్. వదామి వదామి కాదు, ఉక్తవతి. ఉక్తవతి. లేదంటే అహం అహం ఉక్తవతి. అదేంటి ఆ చెప్పినప్పుడు ఏమైతే వదతు. అవదత్. అవదత్. అహం అవదం. అవునా? అవదం. అహం అవదం అంటే నేను చెప్పేశాను. నేను చెప్పేశాను. ఓకే. సో అవధం కాకుండా అదేమొస్తుంది మనకి? ఇక్కడ ఇప్పుడే చెప్పాం కాబట్టి ఇప్పుడు చెప్పిన దాన్ని ఏమంటాం మనం? ఉక్తవతి. ఉక్తవతి అనేది దాంట్లో తవతు ప్రయోగంలో. లకారంలో చెప్పండి. ఉక్తం. లుంగులో చెప్పాలి మీరు. ఏం లుంగులో అవదితి. ఏమనాలి? అవదితి. ఇక అమ్మ ఎట్లది? అవదిషి. అవదిషి. ఇక్కడ అవదిషి ఎందుకు వచ్చిందమ్మా? కొన్ని వేరే సూత్రాలతో వచ్చింది. ఎందుకు? దాంట్లో చిలి అనేది వస్తుంది. ఏమొస్తుంది అందులో? చిలి అనేది వచ్చేసి ఫిచ్ అయిపోతుంది. ఫిచ్ అయిపోయి ఈ సకారం ఉంటది. ఫిచ్ ఉన్నప్పుడు మళ్ళీ దానికి అది అర్ధధాతుకం కాబట్టి సిచ్ అనేది అర్ధధాతుకమే కదా.
ఉమ్, ఇట్ ఆగమం వస్తుంది. అప్పుడు ఏమైంది? అది వది. వది తర్వాత స్, ఇకారం తర్వాత స్ ఉంది. ఏమైంది అప్పుడు? ఉమ్. సాకు అయింది. షా వస్తుంది. ఉమ్. అందుకని వదేష్ అయింది, వదేష్ అయింది. తర్వాత మళ్ళా ఇక్కడ ఆ, ఎందుకు ఈ లకారం మనం ఏం చేస్తున్నాము? లుంగ్, ఉమ్, అవునా? లుంగుకి ఏమొచ్చింది మనకి? శ్రీ. దానికి ప్రత్యయాలు ఏమొస్తాయి? దేనికండి? లుంగులో లుంగుకా ప్రత్యయం ఏంటిది? ఆహా. ఉమ్. లుంగు. ఉమ్. ఉమ్, లుంగులుటోహనా? కాదమ్మా. ప్రత్యయాలు ప్రత్యయాలు. ఉమ్. ఇక్కడ ఏమొస్తుంది మనకి? లింగులో తిప్పు ప్రత్యయం తి ఉన్నది కదా, తిప్పు ఉంది కదా. సో తిప్పు ఏమైపోయింది? అది తిప్పు ప్రత్యయం కాకుండా ఇక్కడ మనకి మిప్పు కావాలి, అవునా? మీకు ఉత్తమ పురుష. సో మిప్ అయిపోయి పకారం ఎత్తు మీ మిగిలింది, అవునా? సో దీర్ఘం మీకు వస్తుంది. అవదా. మీకేమొచ్చిందమ్మా? ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి అదేమొస్తుందో. అవధాని రాదా అండి ఇక్కడ? వాదిషం అమ్మ వస్తుంది, మీకి అమ్మ వస్తుంది. తర్వాత దీనికి ఆత్మనేపదిలో ఏమొస్తుంది? ఇట్ వహి మహింగ్ కదా. నేను ఇక్కడ షీ అంటాను. షీ అంటే ఏంటిది? ఇది ఆత్మనేపది కదా. సో ఇట్ వహి మహింగ్ కాబట్టి ఈ ఉంటుంది. సో ఆ ఈని కలిపేసింది అవదిషి. ఓకే, ఆత్మనేపది అయితే అది. సో వద్ద అనేది ధాతువు ఏంటిది? అది వద ధాతువు కదా. వద వ్యక్తాయం వాచి ఏంటిది? అది వద వ్యక్తాయం వాచి వ్యక్తాయం వాచి వ్యక్తపరచడం. సో ఇక్కడ మనకి ఇంకొకటి అవాదిశం. పరస్మైపది అయితే ఏమొస్తుంది? అవాదిశం. అవాదిశం వచ్చింది ఇక్కడ చూడండి. ఆ ఉన్నది భూతకాలం కాబట్టి ఆ పెట్టుకుంటాము కదా. సో తర్వాత వద్దుకి వా ఎందుకు వచ్చింది చెప్పండి? పులిగారు ఇంతకుముందు చెప్పారు అది దీర్ఘం ఇప్పుడే ఎందుకు వచ్చింది అత ఉపధాయాః ఏం చెప్తుంది అది? ఉపధావరణాకారానికి దీర్ఘం వచ్చింది. అది కాదు, ఆ సూత్రం కాదు, ఇంకొకటి వద వ్రజ హలంతస్యాచః. ఏంటిది? వద వ్రజ హలంతస్యాచః అనే సూత్రం. సో ఇప్పుడు మనం చేస్తుంది వద. సూత్రంలో వద ఉందా? వద వ్రజ వద ఉంది కాబట్టి దానికి ఉపధాలో దీర్ఘం రావాలి. సో ఇప్పుడు వద ఏమైంది? వాద్ అయిందనమాట. వద్ద ఏమైంది? వాద్ అయింది. తర్వాత ఇంకా అంతే. ఇక్కడ మీ మిప్పుకి ఏమొచ్చింది మనకి? తస్తస్త మిపాం నుంచి అమ్మ వచ్చింది. చెప్పండి ఇంకా. అవదిశం అవాదిశం అమ్మ వచ్చింది కదా. అంతే, అర్థమైందా? ఏంటి? వద వ్రజ హలంతస్యాచః ఏంటిది? ఇది ఎక్కడ తర్వాతది వచ్చిందమ్మా? ఇప్పుడు మనం ఓనా కదా రాసాము. ఇది రాసుకోండి. వద జస్ట్ ఊరికే ఇది రాసుకోండి, ఇది వద్దులే. లేకపోతే వద వ్రజ ఎందుకు వచ్చింది కాదు, మీ సెంటెన్స్ చెప్తుంటే అది మన మునిగా లంగులో చెప్తే లంగు కాదు, ఇప్పుడే చెప్పినాం కదా అని తను లుంగు చెప్పాలి అని అన్నాను. లుంగు చెప్పాలనే రూపం చెప్పారు. అది ఏంటిది? లుంగు అయితే ఏం చెప్తాము? అవదిషి ఏమనాలి మీరు? నేను చేశాను, నేను ఇప్పుడు చెప్పాను అని చెప్పడానికి ఏమంటాము? అవదిషి. ఇదేంటి? ఆత్మనేపదిలో నేను చెప్పాను. లుంగ్ అంటే ఈ రోజు జరిగిపోయేటువంటి భూతకాలం కదా. ఇప్పుడు అయిపోయింది కదా. నేను చెప్పాను. తర్వాత అవాదిశం. ఓకే, ఇది పరస్మైపది, ఇది పప, పైనది ఆప. ఆప అంటే నీళ్లు కదా. ఆపహ
ఓకే. ఇప్పటి నుంచి మనము ఇప్పుడు అయిపోయినది ఉంటుంది కదా, సో దాంట్లో ఉమ్. ఇవన్నీ ఇట్లా చెప్తూ ఉండండి. ఇప్పుడు ఇవి ఇవి అన్ని లంగులోనే చెప్తాం కానీ తప్పు అసలు. ఆ, అట్లా అట్లా చెప్పుకుంటే ఇంకా బాగా పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కథ నేను కథ కథయతి ఉంది అమ్మా కదా, కథయామి అని ఉంది కదా. ఉమ్. ఉమ్. అమ్మ ఇక్కడ అవధిషికి అర్థం నేను చెప్పానా? ఉమ్. అంతే. ఈ రోజు చెప్పాడు. ఆత్మనే పదము ఉమ్. ఉత్తమ పురుష ఏకవచనమా? అంతే. ఈ రోజు చెప్పబడింది. ఆహా. ఇక్కడ అవధిషం అన్నప్పుడు ఇది ఇది పరస్మైపదిలో అదే గాని పరస్మైపది. ఈ రోజు చెప్పాడు. ఆహాహా ఒకటి అది కూడా లుంగే, ఇది కూడా లుంగే, అంతేనా? లింగు. రెండు లుంగే, ఒకటి ఆత్మనేపది, ఒకటి పరస్మైపది. సో ఇప్పుడు దీంట్లో చెప్పడానికి ఇంకొకటి కూడా చెప్పుకున్నాము, అవునా? సో ఏంటంటే వచ్చు ధాతువు. సో వచ్చు ధాతువు లుంగులో ఎట్లా వస్తుంది చెప్పండి. వచ్చతి కదా, ఉం? వచ్చతి. వస్తుధాతువుకు లుంగా. అవాచిషం పరస్మైపది. అవోచెత్త ఎప్పుడు వస్తుంది? అవాచిషం కరెక్టేనండి. దీనికి వి అనేది వస్తుంది మళ్ళీ, రాసుకోండి. అవీవచం ఏంటిది? అవీవచం లేదంటే అవాక్షం అవివచం. లేదా అవాక్షం, ఇది పరస్మైపది. అవాక్షం. అవాచ్యమ్మ అవాక్షమ్మ. ఇక్కడ రాస్తున్నా చూడండి. అవాక్షం. అవీవచం, ఈ రెండు కూడా ఏంటివి? పరస్మైపది, వచ్చు ధాతువు. వచ్చు ధాతువుతోని పరస్మైపది. దానికి ఆత్మనేపది ఏమొస్తుంది? నేను చెప్పాను అనడానికి ఇదంతా కూడా. అవీవచే, అవీవచే, అవాచే. ఇదేంటిది? ఆత్మనేపది. ఓకేనా? ఇక్కడ అమ్మా ఇక్కడ అవీవచం పరస్మైపది, అవీవచే ఆత్మనేపదమా? అవునండి. ఓకేనా? ఇదేంటిది? వచ్చు ధాతువుతో. ఇదేమో వద్. ఏ రూపాయలు ఇవి? లుంగ్. ఇప్పుడు అయిపోయింది. నేను చెప్పాను. ఎప్పుడు చెప్పాను? ఇప్పుడే చెప్పాను కదా. అహం అవాదిశం. అంతే. ఇవి నేర్చుకోవాలండి. ఇది అహం అవాదిశం అనాలి కదమ్మా. అహం అవాదిశం, అహం అవీవచం, అహం అవీవచే, అహం అవాక్షం, అహం అవదిషి. 5 రకాలు చెప్పచ్చు. అవీవచే అవీవచం కదమ్మా. ఇక్కడ ఉన్నది చూసి రాయండి అమ్మా. అవీవచే అవీవచం. ఇక్కడ బాక్స్ పెట్టాను చూడండి, అది పరస్మైపది. దానికి దీనికి కలపకండి. పరస్మైపదిలో 2 ఉన్నాయి, ఆత్మనేపదిలో 1 ఉంది. పరస్మైపదిలో అవాక్షం అవీవచం. ఆత్మనేపదిలో అవీవచే. అంతే, అదొకటే ఉంది. అదొక్కటే ఉంది. అది ఏ ధాతువుతోని? వచ్చు ధాతు. ఇంకా వద్తో ఏముంది?
బద్దుతోటి అవ అవదిశి ఆత్మనేపది అవదిషి అవదిషి ఆ, అవ అవాదిశం పరస్మైపది. అవాదిశం పరస్మైపది అవదిషి ఆత్మనేపది. అంటే ఏంటి అర్థాలు ఏంటిది? నేను చెప్పాను. అంతే. ఓకేనా? నేను చెప్పాను అనడానికి ఇవన్నీ విధంగా చెప్పొచ్చు. యా, ఇది కూడా వచ్చి ధాతువులో కూడా నేను ఇక్కడ చెప్పాను. ఇక్కడ వచ వక్తాయం వాచి అనే దాంట్లో మనం ఇంకొకటి గవ చెప్పుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి అది. గదనా గద చెప్పినాం. గద గద గద. గద చెప్పండి ఎట్లా వస్తుంది? అగదిశి 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 వస్తుందండి. అగదిశి అగాదిశం. ఇంకొకటే అగాదిశం అగదిశం. ఇది పరస్మైపది ఒకటే ఉంది. ఒకటేనా? అగాదిశం అగదిశం అంతే. అగాదిశం. సో ఇప్పుడు మనకు ఇంకోటి ఏదమ్మా? అగదిశం. అగదిశం. ఇప్పుడు గద్ అనేది ధాతువు అవునా? ఇక్కడ ఉమ్, స్లీస్ ఇచ్చి నుంచి ఇక ఏం మిగిలింది? ఇక్కడ సి మిగిలింది అవునా? సి ఎప్పుడైతే సి వచ్చిందో అది ఆర్ధధాతుకం. సిచ్చిలో ప్లీజ్ ఇచ్చు కదా అవునా? ఈ సిచ్చిలో ఏం మిగిలింది ఏంటి? సి. సి అన్నమాట. సి కాబట్టి సు మిగిలింది. ఇది ఆర్ధధాతుకం ఎందుకైంది? లుంగు. లుంగు ఏంటిది? గిత్. ఆర్ధధాతుక ప్రత్యయం, ఆర్ధధాతుక లకారం. ఆర్ధధాతుక మలకారం. సో కాబట్టి ఆర్ధధాతుక లకారానికి ఏమొస్తుంది? ఇట్టాగమం వస్తుంది. ఆర్ధధాతుక ప్రత్యయానికి ఏమొస్తుంది? ఇట్టు. ఆర్ధధాతుక స్టేట్ వాళ్ళది. కాబట్టి ఇట్టు వచ్చింది. ఇట్టు వచ్చి ఏమైంది? అగది. ఎంతవరకు వచ్చింది? అగది. అగది ఎంతవరకు వచ్చిందా? వచ్చింది. ఈ తర్వాత మనకేముంది? సు ఉంది. సు ఉంది, అదేమైంది? షు అయిపోయింది అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మిప్పు చేస్తున్నాము. మిప్పు అనేది ఏంటిది? లుంగ్. లుంగ్ అంటే ఏంటి? గిత్తులకారం. గిత్తు. ఉమ్ము ఉంటది అంతే. గిత్తులకారానికి ఏమైంది? మూగాదు, అమ్మ వస్తుంది. అమ్మ వస్తుందా? ఏంటిది? తస్తస్త విప్రాంతాంతం. అంటే ఏంటి? అమ్మ అని చెప్తున్నాం. మిప్పుకి ఏం చెప్తున్నాము? అమ్ము. అమ్మ ఆదేశం. సో అమ్మ ఆదేశం ఇక్కడ అగదిశం. పెట్టండి. ఏమైంది? అగదిశం అగదేశం వచ్చిందా? వచ్చింది. చెప్పండి ఒకసారి. లుంగ్ లుంగు లంగుల్ రింగ్ క్షవడు దాత్త ద్వారా ఆ వచ్చింది అవునా? తర్వాత గద్ద అనేది ధాతువు. సిచ్ అనేది లుంగ్ లకారానికి వికరణ ప్రత్యయం. ఓకే. సో వికరణ ప్రత్యయం అనగానే ఏమంటాం? ఇది లుంగు లకారానికి ప్రత్యయం. లుంగు లకారానికి ఒక ప్రత్యయము ఆగమంగా వస్తుంది అనమాట, ఎక్స్ట్రాగా. ఓకే. సో దానిని కొంతమంది వికరణ ప్రత్యయం అంటారు, కొంతమంది లకార ప్రత్యయం అంటారు, లకార వికరణము అంటారు. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు లకార వికరణం వచ్చింది అక్కడ, సిచ్. ఓకే, ఆ సిచ్ ఎప్పుడైతే వచ్చిందో అదేంటిది? ఈ లకారం ఏంటిది? ఆర్ధధాతుక లకారము. ఆర్ధధాతుక లకారం ఎప్పుడైతే ఉందో దానికి ఇట్టాగమం వస్తుంది.